ఆ లహరి మనం అనుకున్నంత తెలివి తక్కువది కాదు. ఆ పార్దుగాడు చెప్పినట్టు దూకుడెక్కువ, ధైర్యం ఎక్కువ, మనకంటే 4 అడుగులు ముందు చూపెక్కువ. అంటే ఇది లహరి ఫ్రెండ్ అన్నమాట. అవునరా, లహరి పార్దులతో పాటు వచ్చింది ఇదే. నాకంటే కనిపించనివి కిరణ్ కంటికి ఏం కనిపిస్తున్నాయి అక్కడ? అవునన్నయ్య, శ్వేతను చూస్తే ఒక అమ్మ తన కడుపున పుట్టిన వాళ్ళ పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది. కొద్ది రోజులు వీడు అమ్మకు దూరమై దురదృష్టవంతుడైనా శ్వేత లాంటి అమ్మ దొరికినందుకు వీడు ఎంతో అదృష్టవంతుడు. రే కన్నయ్య, ఇంకో 2 రోజులు ఓపిక పట్టరా. ఎంచక్క అమ్మ దగ్గర ఆడుకోవచ్చు, అల్లరి చేయొచ్చు. ఎలా నవ్వుతున్నాడు చూడు, ఎలా నవ్వుతున్నాడు. సరే సరే, 5 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను, మీరు కాసేపు ఫ్రెష్ తీసుకోండి. అన్నయ్య, పార్దు బాబుని తీసుకో. నేను చేస్తాను, నువ్వు ఆగన్నయ్యా. పర్లేదులేమ్మా. నీకెందుకు ఆ పనులన్నీ? నేనున్నాను కదా. నువ్వు పార్దు మాట్లాడుకుంటుండండి, నేను చేస్తాను. అవును, ఉదయాన్నే వదిలికి ఫోన్ చేస్తానన్నావు కదా, చేసావా? మళ్ళీ మొదలు పెట్టావా? రాత్రి మీరు మాట ఇచ్చారు కదా సార్. పాద్దు, మాట తప్పకండి సార్. చెయ్యన్నయ్యా. నీకు విషయం అర్థం కావట్లేదమ్మా. ముందు నేను చేశానంటే దానికి కొమ్ములు వచ్చేస్తాయి. ఆ కొమ్ములతో మిమ్మల్ని పొడిచారు గానీ చెయ్యండి సార్. మీ ఇద్దరు నాతో ఆడుకుంటున్నారు కదా. నువ్వు వదినతో ఆడుకోవద్దు, ముందు ఫోన్ చెయ్యి. ఫోన్ ఇది, ఇదిగో చెయ్యి. మీకోసం చేస్తున్నాను, కానీ ముందు మీ వదినకి చేయను, వాళ్ళ అమ్మకి చేస్తాను. డైరెక్ట్ గా వదినకే చెయ్యి. చెప్పాను కదా, దానికి చేశానంటే కొమ్ములు వచ్చేస్తాయి, నేను చులకనైపోతాను. సరే, నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. చెయ్యి. కొంచెం కూల్గా మాట్లాడండి సార్. ఈ పిల్లల గురించి నీకు తెలీదయ్యా బాబు, రేపు పెళ్ళయ్యాక నీకు తెలుస్తుంది. బాగున్నారా అల్లుడు గారు? ఏదో అలా ఉన్నాం. అదేంటండి అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి? కూల్ కూల్. చాలా రోజులకి ఫోన్ చేశారు, ఏంటి విశేషాలు? ఏ, అది మీతో చెప్పలేదా? ఏమీ తెలియనట్టు ఏంటి విశేషాలని అడుగుతున్నారు? అల్లుడు గారు ఏదో చిరాకులో ఉన్నట్టున్నారు, ఒకసారి అమ్మాయికి ఇవ్వండి, మాట్లాడి చాలా రోజులైంది. కస్తూరి మార్కెట్కి వెళ్ళింది, రాగానే ఫోన్ చేయిస్తాలండి. కస్తూరి బాగానే ఉంది కదా అల్లుడు గారు? బానే ఉంది. ఉంటానండి. సరే అల్లుడు గారు. ఏమైందన్నయ్య? వదిన మార్కెట్కి వెళ్ళిందని చెప్పావేంటి? ఏమైంది సార్? వదిన వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళలేదమ్మా. అమ్మాయితో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వండి అని ఆవిడ నన్ను అడుగుతున్నారు. పుట్టింటికి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? వెంటనే వదినకి ఫోన్ చేయన్నయ్యా. అవుట్ ఆఫ్ సర్వీస్ అమ్మా. పుట్టింటికి వెళ్ళక నీకు ఫోన్ చేయక నెంబరు పని చేయక వదిన ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? అదే అర్థం కావట్లేదమ్మా. ఇలాంటి టైంలో లేడీస్ వీక్ మైండెడ్ అయిపోతారు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. నాకు భయంగా ఉందన్నయ్య. వదిన ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. పిచ్చిదానా, పెళ్ళాం 10 రోజులు పుట్టింటికి వెళితేనే మగాడు పాత అకౌంట్లన్నీ ఓపెన్ చేస్తాడు. నువ్వు పర్మనెంట్ గా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? నీ స్థానంలోకి ఇంకోతొచ్చి ఎంటర్ అవుతుంది. వంటగదిలోని మసిగుడ్డకున్నంత విలువ కూడా కట్టుకున్న భార్యకి లేకపోతే
ఈ ఆడదానికి మాత్రం బతకాలనిపిస్తుంది. అందుకే నేను చావడమే కరెక్ట్. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నేను పోయాక నా మొగుడు సచ్చినాడు, కనీసం ఏడుస్తాడు ఏడవడు. వాడెందుకు ఏడుస్తాడు? మా అత్త చెప్పినట్టు చక్కగా 2 పెళ్లి చేసుకుంటాడు. ఎలాగోలా చావనే. ఒసే కస్తూరి, ఏం చేస్తున్నావే? గాలిపటం ఎగరేస్తున్నానే, అందుకే ఈ తాడు. మరి గాలిపటమేదే? నేను పైకి పోయాకొస్తుంది. అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టున్నాను నువ్వు కాని. అన్నట్టు కస్తూరి, నీది ఒక్క ఫోటో కూడా ఇంట్లో లేదే, ఒక ఫోటో తీసుకోమంటావా? మీ అమ్మకు గాని నీ మొగుడుకు గాని చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే, తర్వాత చెప్పే అవకాశం ఉండదు కదా. అన్నట్టు స్టూల్ ఏదే? స్టూల్ ఏంటి? ఉరేసుకోవాలంటే స్టూల్ కావాలి కదే, సినిమాల్లో చూడలేదా? స్టూల్ మీద ఎక్కి తాడు మెడకి తగిలించుకుని స్టూల్ని ఒక్క తాపు తంతే ఎంచక్క 1/2 నిమిషంలో ఆకాశానికి సగం దూరం వెళ్ళిపోవచ్చు. తిక్కల్దానివి, ఉరేసుకోవడం కూడా చేత కాకపోతే ఎలాగే? మొన్నటికి మొన్న ఆ పురుషోత్తం వాళ్ళ ఆవిడ ఉరేసుకుందంటే మళ్ళీ బతికిందా? గిలగిలా కొట్టుకుని ఎంచక్కా పోయింది. అంతకుముందు కొబ్బరి నూనె అమ్ముకునే వెంకటరత్నం చీరతో ఫ్యాన్కి ఊరేసుకుందంటే ఎంచక్కా వేసుకుందనుకున్నావు? చీర చిరగను కూడా చిరగలేదు. ఆళ్ల కోడల ఎంచక్కా ఆ చీరనే ఫంక్షన్లు కూడా కట్టుకుని వస్తుంది. నా చావు నీకు వెటకరంగా ఉంది కదా? అదేంటే అలా అంటావు? నీ చావు తప్పిపోకుండా ఉండడం కోసమే కదే 4 మంచి మాటలు చెప్తున్నాను. చావంటే ఎలా ఉండాలి? చివరికి ఆ దేవుడే దిగొచ్చినా కాపాడలేనంత పకడ్బందీగా ఉండాలి. ఏమంటావు? అయినా నీ హైట్కి ఈ రూమ్ ఏం సరిపోతుంది గాని బయట వేప చెట్టుకు వేసుకున్నావనుకో డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. మంచి కొమ్మ చూపిస్తాను పద. మొగుళ్ళు వదిలేసి వచ్చిన ఆడదంటే అందరికీ లోకువే. ఇప్పుడు అనవసరమైన మాటలన్నీ ఎందుకు, ముందు పని గాని. అంటే నేను పోతే నీకు మంచిదన్నమాట? నా గురించి నీకు కొంచెం కూడా ఆలోచన లేదా? నీ బతుకు గురించి నీకు లేని ఆలోచన నాకెందుకే? రేపో మాపో జీవితం చాలించబోయేదానికి నాకే బతుకు మీద చాలా ఆశలున్నాయి. ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగుపెట్టిన దానివి నీకు ఆత్మహత్య చేసుకోవాలని అంత సరదా ఉంటే నాకెందుకే మధ్యలో? అనండి, అందరూ నన్నే అనండి. తేరగా దొరికాను కదా, అమాయకురాలు చేసి ఆడుకోండి. నేను మీకెవ్వరికీ అవసరం లేదు. లేకపోతే ఏంటే నువ్వు చేస్తున్న పిచ్చి పని? అనవసరంగా దూరాలు పెంచుకోకుండా ఒక మెట్టు నువ్వే దిగి కాపురం చక్కదిద్దుకోవే అని చంటి పిల్లకి చెప్పినట్టు చక్కగా చెప్పాను. నా మాటలు పక్కన పడేసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? ఈ రోజు నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? నువ్వు పోతే ఎవరికే నష్టం? ఎవ్వరికీ నష్టం లేదు. 4 రోజులు ఏడుస్తారు, వారం రోజులు బాధపడతారు, నెల రోజులు గుర్తుంచుకుంటారు, ఏడాది తిరిగేసరికి సంవత్సరీకం చేసి మర్చిపోతారు. అంతకు మించి ఇంకేవీ జరగదు. అర్థమయ్యిందా? అంతేనంటావా? లేకపోతే నీకోసం భారత బంధులు చేసి నీకు విగ్రహాలు కట్టిస్తారనుకుంటున్నావా ఏంటి? అంత తీరిక అంత అవసరం ఎవరికీ లేవు. నేను ఇల్లుదులొచ్చేసి ఇన్ని రోజులైంది. ఆ సచ్చినుడు కనీసం నాకు ఫోన్ అయినా చేశాడా? అందుకే చావాలనుకుంటున్నాను. ఆహా, అట్ల కాడ మన చేతిలో ఉంది కాబట్టి అట్టు ఇటైనా తిప్పేయచ్చే. కాస్త అర్థమయ్యేటట్టు తగలడు. వాడు ఫోన్ చేయకూడదనే కదే ఆ సిమ్ కార్డు విరిచి పడేశావు. మరి ఎలా చేస్తాడు? అవును కదా. అప్పట్లో సీతమ్మ తల్లి కోసం రాముడు సెల్ ఫోనుల్లో మాట్లాడా ఏంటి? ఆవిడ జాడు తెలుసుకోవడానికి ఎన్ని పాటలు పడ్డాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు. ఆంజనేయుని కూడా పంపించాడు. చివరికి తిన్నగా సీతమ్మ దగ్గరికి వెళ్లి తెచ్చుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పేవే, చంపేశావు. నా మొగుడికి నా మీద ప్రేమ ఉంటే చెల్లెలు కావాలని అనేవాడా, పెళ్ళామే కావాలని అనేవాడు? ఒసే ఒసే ఒసే,
మెట్టినింటిలో ఏ ఆడపిల్ల కూడా చెల్లెలు కావాలా పెళ్ళాం కావాలా అని అడగకూడదే. అది మహా పాపమే. పాపమా తొక్క? నూరేళ్లు కాపురం చేసే నాకు విలువిస్తాడా? పెళ్లి చేసుకుని వెళ్లిపోయే చెల్లెలకు విలువనిస్తాడా? చచ్చేం సాధిస్తాను? బతుకుండగానే నా ముగ్గురు సాధిస్తాను. వసే వసే, మరి ఈ ఉరితాడేం చేయమంటావే? నువ్వేసుకో. మొండి ఘటం, లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. నాకు ఆకలేస్తుంది. దానికేం తక్కువ రాకూడదు. వస్తున్నానుండవే తల్లి. బయలుదేరుతున్నానమ్మా. సరే సరే లహరి, ఇంక నేను బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ పార్థు. ఎందుకు? నేను నీ హెల్ప్ అడగకపోయినా నువ్వే వాంటెడ్లీ వచ్చి శ్వేత గారికి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలా చేసినందుకు. చెప్పాను కదా, ఇది మన ఇద్దరు బాధ్యతని. 2 days లో బాబుని తీసుకెళ్లి శ్వేత గారికి ఇచ్చేద్దాం, సరేనా? ఇంటికెళ్ళి కాల్ చేస్తాను. సరే. వినోద్ గారు ఏరి? బయటన్నట్టున్నాడు. ఇంక నేను బయలుదేరుతాను సార్. అలాగే. పాదు, చెప్పండి. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా, ఇంకా మీ మ్యారేజ్కి ఎలాంటి అడ్డు లేదు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. ఇప్పటి వరకు జరిగిన గొడవలు, పెరిగిన దూరాలు చాలు. నా చెల్లెలు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు. ఈ పెళ్లి జరగదు సార్. మా పెళ్లి జరగదు. ఏమంటున్నావు పాతు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం కోసమే కదా ఎంతో బాధపడ్డావు. ఇప్పుడు జరగదంటావేంటి? ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయని మీరు అంటున్నారు, కాలేదని నేను అంటున్నాను. ఏంటది? కస్తూరి గారు ఇంట్లో లేకపోవడం. కస్తూరి గారు లేకుండా ఆవిడ అక్షింతలు వేసి ఆశీర్వదించకుండా జరిగే పెళ్లి కాదు సార్. మా పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా ఆవిడ ఉండాలి. దాని సంగతి తెలుసు కూడా ఎలా మాట్లాడుతున్నావు పాతు? అది వచ్చిందంటే అమెరికా అంటుందే గాని పెళ్లికి ఒప్పుకుంటుందా చెప్పు? ఎలాగోలా ఒప్పిద్దాం సార్. మాట వినదు పాతు. సార్, అత్తారింట్లో ఆడపడిచికి కాఫీ ఇవ్వడానికి ఆలోచించే వాళ్ళున్న ఈ రోజుల్లో లహరి పెళ్లికి తన తాళితో సహా నగలన్నీ ఇచ్చేసింది. మీ మాట వినే కదా సార్. ఆడపడుచు పేద చాడీలు చెప్పి ఇంటి నుంచి బయటికి పంపేసే వాళ్ళు ఉన్నారు. కానీ కస్తూరి గారు లహరికి అమ్మయ్యారు. మీరు లహరికి ఎన్ని చేసినా అడ్డుపడలేదు, ఏం కొన్నా ఇబ్బంది పడలేదు. చెల్లెల కోసం మీరు, కొడుకు కోసం మా అమ్మ చేసేది స్వార్థం. ఆడపడుచు కోసం మీ భార్య చేసింది ఆవిడ మంచితనం. కోపంలో మీరు ఆవిడ గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు. బాధతో ఆవిడ, పంతంతో మీరు ఉంటే దూరం ఇంకా పెరిగిపోతుంది సార్. ఇప్పుడు మీరు, మా అమ్మ, నేను, లహరి అందరం సంతోషంగా ఉన్నాం, ఒక్క కస్తూరి గారు తప్ప. అందరం కలిసి ఉంటేనే అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కస్తూరి గారు ఇంట్లో లేకపోవడం మాత్రం చాలా వెల్తీగా ఉంది. ఆవిడ వెంటనే ఇంటికి వచ్చేటట్టు చూడండి సార్. ఆ తర్వాతే మా పెళ్ళి. హద్దులు దాటి మాట్లాడుంటే క్షమించండి సార్. వెళ్ళొస్తాను సార్. బాయ్ లహరి. బాబు జాగ్రత్త.
హీఈస్ గ్రేట్. పార్థుని మిస్ అయితే నువ్వు చాలా మిస్ అవుతావమ్మా. అవునన్నయ్య, పార్థుని నేను మిస్ చేసుకుంటే నా సంతోషాన్ని, ఆనందాన్ని మిస్ చేసుకున్నట్టే. ఐ లవ్ యూ పార్థు. ఎవరు మీరు? అబ్బచ్చా, మారువేషాల్లో ఉన్నప్పుడు గుర్తుపట్టలేకపోయాం కదా అని ఇప్పుడు కూడా అలాగే గుర్తుపట్టలేమనుకున్నావా గీతా డార్లింగ్? ఇటు చూడు. అక్క, ఇందాక చెప్పానే భయం అని, దీని గొంతు దగ్గర కనిపిస్తుంది చూడు. చావు భయం. ఈ భయం నా ఇంట్లోకి వచ్చినప్పుడు, నన్ను పిచ్చోని చేసినప్పుడు ఏమైందే? అంతా మనం అనుకున్నట్టే జరిగిపోయింది. మనకంటే తెలివైన వాళ్ళు ఇంకెవ్వరూ లేరని నువ్వు నీ ఫ్రెండ్స్ సంబరం చేసుకుంటున్నారు కదా. క్రైమ్స్ చేసేటప్పుడు వెపన్స్ వదులుకోకూడదు, గేమ్స్ ఆడేటప్పుడు ఇలాంటి మొబైల్స్ మర్చిపోకూడదు. వాళ్ళని యలమంచిల నుంచి బీదర్ తీసుకొచ్చి నువ్వు కథ నడిపించు. నిన్ను బీదర్ నుంచి యలమంచిలు తీసుకెళ్ళి బ్యాలెన్స్ కథ నేను నడిపిస్తాను. పదవే. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. సూత్రధారివి నీకు తెలియకపోవడం ఏంటి? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. కింద బెడ్రూమ్లో గాయత్రి దగ్గర నిద్రపోతున్న నేను పైన బెడ్రూమ్లోకి ఎప్పుడు వెళ్ళానో తెలియట్లేదు. ఆ అమ్మాయిని చంపింది నేనో కాదో అర్థం కావట్లేదు.
అమ్మాయి సమాధి ప్రతి క్షణం కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంటే బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. నేను లహరిని మాట్లాడుతున్నానండి. శాంతమ్మనే మాట్లాడుతున్నాను. నా పేరు చెప్పుద్దేంటి? మా వదినతో మాట్లాడాలి, ఫోన్ ఇస్తారండి? మీ వదిన మా ఇంట్లో ఎందుకుంటుంది? కస్తూరి కోసం నాకెందుకు ఫోన్ చేశారు?